దేవుని యొక్క దివ్యమైనటువంటి వాక్యమును ధ్యానం చేసుకునే వాక్యం దేవుని ఉదయం మనందరికీ అనుగ్రహించినందుకు మొదటిగా దేవాది దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన వర్జిన్ మేరీ ఫెస్టివల్ సందర్భంగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క అభివందనలు తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఈ పండుగ యొక్క వర్జిన్ మేరీ ఫెస్టివల్ పండుగ యొక్క శుభములు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఐ విష్ యూ హ్యాపీ వర్జిన్ మేరీ ఫెస్టివల్. థ్యాంక్ యూ. ప్రియమైన వారు, చాలా సంతోషం. మరి యొక్క ఈ పండుగ ముప్పై 37వ వచనంలో దేవుడితో చెప్పే మాట ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటు గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అయితే 45వ వచనంలో వ్రాయబడిన మాట, నమ్మిన ఆమె ధన్యురాలు. ఎవరు చెప్పండి? ఆమె నమ్మిన ఆమె ధన్యురాలు. తల్లి మరియా జీవితంలో మనం చూస్తున్నది నమ్మిక, విశ్వాసం. ఆమెకేమో పెళ్లి కాలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించాడు. ఇవన్నీ ఊహకు మించినది. ఈమె చూస్తే ఒక చిన్న యవ్వన బిడ్డ, ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే పిల్లలు మన ఇంట్లో ఎక్కడ ఉంటారు ఆడపిల్లలు. ఒక తల్లి మరియా అలా ఉంది. నేను ముందే చెప్తా ఉన్నా మీకు, మరియా అనేటప్పుడు కన్య మరియా అని అనాలా, లేదా తల్లి అయిన మరియా అని అయినా అనాలా. ఊరికే మరియా మరియా అని అనకూడదు. ఎందుకు? స్త్రీలలో ఈమె కాబట్టి ఆమెను ఎప్పుడు మనం గౌరవించాల్సిందే. తల్లి అయిన మరియా లేదా కన్య మరియా. ఈమె గర్భం ధరించడం, పెళ్లి కాకముందే ఇవన్నీ చాలా, అంటే ఇవి ఏం అర్థం కాలేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనం నింపబడడం అనేది వేరు, కానీ పరిశుద్ధాత్మ గారు ఏమేమవుతుందట? గర్భం ధరించాడు. ఇవన్నీ చాలా విచిత్రమైనటువంటి అర్థం కాని విషయాలు. ఈమెకు అర్థమైనా కాకపోయినా ఈమెం చేస్తా ఉందంటే దేవుని మాటలు నమ్ముతూ ఉన్నది. షీ బిలీవ్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నమ్మడం. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు నీకు అర్థమవుతాయి, చాలా విషయాలు మనకు అర్థము కావు. కానీ మనం ఏం చేయాలి? వీటిని నమ్మాలి. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? దేవుడితో చెప్పే మాట ఏంటి? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. సెయింట్ అగస్టిన్ ఏమన్నాడంటే, విశ్వాసం అనేది కనిపించని వాటిని నమ్మడం. విశ్వాసం యొక్క బహుమానం ఏమిటంటే, మీరు వేటిని నమ్ముతారు